తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప మహనీయురాలు చాకలి ఐలమ్మ అన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. పోరాట యోధులు, ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తిస్తుందని చెప్పారు. ఐలమ్మ మనవరాలను బీసీ కమిషన్ మెంబర్గా నియమించారని గుర్తు చేశారు. ప్రజాప్రభుత్వం మహనీయులను స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్తున్నామని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌరస్తాలో రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఐలమ్మ జయంతి వేడుకల్లో ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఐలమ్మ పోరాట స్ఫూర్తిని మరణం చేసుకొని వారిని ఈ తరం పూర్తిగా తీసుకొని ఎక్కడైతే అంచివేత, ఎక్కడైతే అక్రమాలు, ఎక్కడైతే అహంకారపూరితమైనటువంటి భావాలతోటి అంచివేయాలని చెప్పని చూస్తున్నటువంటి వారికి ఎదురొడ్డి నిలిచిన ఈ ఐలమ్మ పోరాట గాథను పూర్తిగా తీసుకొని ఎప్పుడు కూడా ఈ తరం వాళ్ళు ముందుకు పోతున్నటువంటి పరిస్థితి సందర్భం ఈనాటి ఐలమ్మ జయంతి సందర్భంగా మనం గుర్తు చేసుకుంటున్నటువంటి సందర్భాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన తదుపరి ఉద్యమకారులను గుర్తిస్తూ, పోరాట యోధులను గుర్తిస్తూ వాళ్ళ గౌరవాన్ని ఇనుమడింపు చేసి వాళ్ళ గౌరవాన్ని పెంపొందించేటువంటి కార్యక్రమాల్ని అమలు చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సర్కార్ ముందుకు పోవడం తీరు కూడా మీరందరూ కూడా ఇప్పటికే గమనించున్నారు.